యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆ బ్రేక్ వచ్చిందని అనుకోవచ్చా? బికాజ్ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆ హంగ్రీ చీతా అనే లిరిక్స్ మీరే రాశారు అండ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద అసోసియేషన్స్ తో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రేక్ వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని నేను అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ అండి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇది అణిగిమణిగి ఉంటుంది అంటారు కదా, ఇలా అన్నమాట. నాకైతే భయం వేస్తూ ఉంటుంది. అంటే సడన్గా ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన నేమ్ కదా. అంటే ఎస్పెషల్లీ మీరు హంగ్రీ చీట అంటే లైక్ నేను ఎప్పుడు నా వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారికి రాస్తాను అని. అది ఇంత యాంథమ్ లెవెల్లో హిట్ అయిపోతుంది. సో ఎవ్రీబడి లైక్ ఎక్కడ వెళ్ళినా హంగ్రీ చీట్ నన్ను కొంతమంది అలా ఇప్పుడు నేను వర్క్ చేసే డైరెక్టర్స్ కూడా కొంతమంది హంగ్రీ చీటా అని పెట్టుకుంటారు అనమాట. సో ఇప్పుడు లైఫ్ బిఫోర్ హంగ్రీ చీతా ఆఫ్టర్ హంగ్రీ చీతా అని అనుకోవచ్చా? బిఫోర్ ఓజీ ఆఫ్టర్ ఓజీ ఒక రకంగా అనుకోండి. నేను అనుకోవడం ఏమిటి నమ్మో, అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ అట్లా ఉంటాయి కదా. డెఫినెట్లీ బికాస్ ఇట్స్ పెద్ద సినిమా, ద హోల్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ ఇట్. హంగ్రీ చీతా ఆల్రెడీ అది ఇట్ ఈస్ ప్రూవ్డ్ రికార్డ్స్. అక్కడే నేను చెప్తున్నానండి, నేను మళ్ళీ ఇఫ్ ఐ వాజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను లిరిక్ రైటర్గానే నా జర్నీ కొనసాగు ఉంటే డెఫినెట్లీ ఇట్స్ బిఫోర్ హంగ్రీ చీటా ఆఫ్టర్ హంగ్రీ చీటా. నౌ దట్ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్గా కూడా నాదొక జర్నీ వెళ్తూ లైక్ వెన్ ఐ కేమ్ అ లాంగ్ వే టిల్ బాపు లాంటి సినిమా ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద సక్సెస్ అయింది. లైక్ ఓటీటీ లెవెల్లో ఇట్స్ ఫర్ ఇట్స్ స్పాన్ ఆఫ్ ఇది ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఫ్లిక్. దాని తర్వాత నాకు బాపుని బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. సో నేను ఐ బికేమ్ వెరీ చూసీ పోస్ట్ దట్ మూవీ. అంటే లైక్ నాకు ఆ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను అన్నీ తీసుకుని అన్నిటికీ న్యాయం చేయలేకపోతే మళ్ళీ అది ఇట్ విల్ బీ సమ్, నేను మళ్ళీ ఒక కేయాస్లో ఉంటా. సో ఐఎమ్ లైక్ నౌ ఐఎమ్ గెట్టింగ్ దట్ స్టేజ్ వేర్ ఐ కెన్ చూజ్. లైక్ నాకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్లో ఐ నో వాట్ ఐ హ్యావ్ టు టేక్, వాట్ ఐ కెన్ లీవ్. అండ్ లిరిక్స్లో దేవుడు ఇచ్చిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ని నౌ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ ఆల్సో షేప్. ఏం తింటూ ఉంటారు రఘు గారు మీరు? బ్రెయిన్ అంత షార్ప్గా నేను ప్రశాంతంగా నచ్చింది తింటూ ఈ బాడీ గురించి కేర్ చేయకుండా అసలు మోస్ట్ సెల్ఫ్ లవ్ లేనిదే నాకు అనేది ఇప్పుడు నేను లాస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే నా లైఫ్లో నా బాడీ మీదే నాకు అసలు ఒక కేర్ లేదు. నేను అసలు ఏది పడితే అది చిన్నపిల్లలు తింటా నేను అన్న. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ తినేద్దాం, ఏదైనా నచ్చింది అనుకో ఆ జంక్ ఇవన్నీ తింటూ అప్పుడే మీ క్రియేటివ్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయా? ఉండొచ్చు కాకంటే అలవాటు అయిపోయింది కదా. నేను ఎప్పుడైనా తమనన్నకి ఇట్లా నేను ఒక సందర్భంలో ఇవాళ నుంచి డైట్ చేస్తా, కీటో చేస్తా, ఏం చేయకు నువ్వు హ్యాపీకి తిను, నీకు ఏం కావాలని తిను, ఫస్ట్ నువ్వు రాయి ప్రశాంతంగా. అసలు వర్క్ టెన్షన్ బీభత్సంగా ఎక్కువైపోయినప్పుడు ఫ్రెండ్స్తో అట్లా చిల్ అవుతూ ఉంటారా? వాట్స్ యువర్ కైండ్ ఆఫ్ టేకింగ్ అ బ్రేక్? అది చాలా బ్రిలియంట్ క్వశ్చన్, అద్భుతమైన క్వశ్చన్ ఇది. అదేంటో కూడా అంటే ఎప్పుడైనా ఇప్పుడు షోస్ వచ్చాయనుకోండి, లైక్ మన ఫ్రెండ్స్తో అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళి ఒక షో చేయడం అనేది పెద్ద బ్రేక్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు షోస్ కూడా చేస్తున్నారు. ఎప్పుడైనా చాలా రేర్. బిఫోర్ కోవిడ్ దట్ వాజ్ ఆల్మోస్ట్ లైవ్లీహుడ్ ఫర్ మీ. లైక్ 2020 ఈ లాస్ట్ 5 yearsలో అయితే కొంచెం వెరీ వెరీ చూజీగా అక్కడక్కడ చూజీగా నన్ను చూజ్ చేసుకోవడం తక్కువ అయిపోయింది. లైక్ ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు ఓజీ సినిమాకి లిరిక్స్ రాశారు కదా, బాపు సినిమా లాంటివి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు అసలు ఒకవేళ మిమ్మల్ని షోకి పిలవాలంటే ఈవెంట్ మేనేజర్స్ దగ్గర అంత బడ్జెట్ ఉందా లేదా కూడా ఇప్పుడు గమనించాలి కదా. లేనే లేదు అసలు. నేను సరే ఇప్పుడు కొన్ని అప్రస్తుతం ఇప్పుడు మాట్లాడలేను. వాస్తవానికి అదే బడ్జెట్ నేను లీస్ట్ అది చెప్తున్నారు. సో బేసిక్గా బడ్జెట్ ఎంతున్నా పర్లేదు అన్న, నేను ఒక బ్రేక్లో ఉన్నా, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి కూడా అడిగి నేను వెళ్తూ ఉంటాను మధ్య మధ్యలో షోస్కి. శ్రీకృష్ణ అని వీళ్ళని ఐ వాంట్ టు జస్ట్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ద రొటీన్ అండ్ జస్ట్ గో చిల్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ అందరూ మ్యూజిక్లోనే ఉంటారు, అదే అక్కడ మ్యాజిక్. అదే కదా. సో ఈ మ్యూజిక్ జర్నీలో మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ నాకు కొంతమంది తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిజంగా ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో టఫ్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్లో లైక్ యూ రియలీ హ్యాడ్ అ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అంటే ఎవరెవరు? సీజన్స్గా మారారండి. పర్లేదు 15 years చెప్పండి, మాట్లాడుకుందాం. విడదీసి 15 yearsలో
చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు. అంటే బేసిక్ ఫ్రెండ్స్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వీళ్ళలో మీ టఫ్ టైమ్స్ లో మీ వెనకాల నిలబడింది ఎవరు, ఎవరు ఎవరు ఎవరు, ఏ సిచ్యువేషన్స్ టఫ్ టైమ్స్ అంటే ఇట్లా విడమర్చి చెప్పండి. నాది పెద్ద లిస్ట్ ఉంటుంది అంతే. పర్వాలేదు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఒకళ్ళని చెప్పి ఒకళ్ళు డిస్ప్లీస్ చేయకూడదండి ఇందులో. అంటే మీరు అక్కడ డిప్లొమాటిక్ గా ఉండదు, ఉన్నది చెప్పండి. డిప్లొమాటిక్ అని కాదు, ఈ జర్నీ చాలా సినిమాటిక్. సో ఇంకేం చెప్పలేదు. అదే చెప్పండి. ఒక్కొక్క టైంలో ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను యూఎస్ నుంచి వచ్చేసిన టైంలో ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ కోసం నన్ను రెఫర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని ఒక్కళ్ళని మనం తక్కువ చేసుకోలేం. ఈ 15 yearsలో ఇంటర్వెల్స్లో ఐ సీ సంబడీ హ్యాస్ దట్ కన్సర్న్ ఆర్ కేర్ ఆన్ మీ. సో వీళ్ళందరూ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాతో ఉన్నారు. నేను ఇక్కడ వరకు అయితే ఐఎమ్ హ్యాపీ. అంటే ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, అసలు చెప్పడానికి కూడా ఎవరో లేరా, మరి అంతలాగా చెప్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పుకొని యాక్చువల్గా మళ్ళీ పోయేటిక్గా చెప్పాలంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, అంతే. ఇది కరెక్ట్ వర్డ్ అండి. ఐ మీన్ ఇది కరెక్ట్ సెంటెన్స్. కానీ నేను అలా వినలేదే, ఇంకా చాలా విన్నానే. ఏకాకి జీవితం అని విన్నారా? కాకి కబురు వినలేదు, కానీ చాలా జెన్యున్ అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచే విన్నాను. చాలా ఫ్రెండ్స్ లీకు సర్కిల్ ఉంది అనుకున్నారా? సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్కి వచ్చింది. అంటే ఇప్పుడు లేరా? అంటే బట్ దేర్ ఈస్ హ్యూమర్ వెనకాల ఎప్పుడూ ఒక మంచి ఫిలాసఫీ ఉంటుంది. థింగ్ ఈస్ ఎవ్రీబడీస్ టూ బిజీ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్, లైక్ ఫ్యామిలీ లైఫ్స్, ఇంక్లూడింగ్ మీరు. బిఫోర్ ఓజీ, ఆఫ్టర్ ఓజీ, యాజ్ వి స్పోక్. ఓజీని క్రేజీగా మీరు బాపు అంటే ఇంకోసారి ఆపు అంటారు. సో చెప్పలేమండి. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు శ్రీకృష్ణ అన్న ఉన్నారు. శ్రీకృష్ణ అన్న లైక్ లాస్ట్ 15 years నుంచి ఒక రెగ్యులర్ బేసిస్లో మాట్లాడుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే, హ్యావింగ్ సెడ్ దట్, హీఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంటూ వర్కోహాలిక్. సో మాకు వద్దనుకున్నా మేము రోజు వీఆర్ ఇన్ కాంటాక్ట్. వేరాజ్ లైక్ మోస్ట్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్లో అందరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. సో వీళ్ళందరినీ చూసుకుంటూ దే హ్యావ్ దర్ ఓన్ థింగ్స్ టు లైక్ బిజీ లైఫ్. సో ఇప్పుడు నాకు ఒక అవసరం వచ్చింది, నేను ఐ కెన్ జస్ట్ 1 call away ఉన్న ఫ్రెండ్సే అందరూ. సో యా, దట్స్ హౌ ఇట్ ఈస్. నౌ వి రేర్లీ గెట్ టు సోషలైజ్. అందుకే అండి ఇప్పుడు ఎప్పుడైనా షోస్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఆ పాత ఫ్రెండ్స్ని కలుసుకుని ఒక మెమరీస్ అన్న రివైవ్ చేసుకుంటూ రీలీవ్ చేసుకుంటూ ఉంటాం. అందుకని నాకు బాగా అనిపిస్తుంది, వెళ్దాం ఎప్పుడైనా ఒక షో వస్తే బాగుండదు. అసలు ఇప్పుడు అంత టైం లేదనుకుంటా కదా. టైం అని కాదండి, పరిస్థితులు అట్లా రావు. అంటే అప్పుడు ఒక ఏజ్లో వచ్చినంత ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఉండదు. యూ కెన్ రిలేట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఫ్రమ్ యువర్ బిగ్ బాస్ టైమ్ టు నౌ. ఎగ్జాక్ట్లీ 100% ఐ కెన్ రిలేట్. మీరు వర్క్ చేసిన కొంతమంది పర్సనాలిటీస్, అది ఆబ్వియస్లీ మేమందరం కూడా చూసి కామన్గా తెలుసుకోవాలి అని అనుకునే పెద్ద పెద్ద పర్సనాలిటీస్తోనే మీరు వర్క్ చేశారు. కాబట్టి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ వన్ థింగ్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్ వీ వుడ్ లైక్ టు నో. అది ఇప్పుడు నేను అడుగుతాను. యాక్చువల్లీ ఇందాక మీరు 2 సార్లు ప్రస్తావించారు శ్రీకృష్ణ గారి గురించి. ఆయన అసలు నాకు తెలిసి సింగర్ల కమ్యూనిటీలోనే లేకపోతే టాలీవుడ్కి ఆయన ఒక అజాత శత్రువు అని పేరు. చాలా మంది పీపుల్ స్టార్. అసలు ఒక మనిషి ఇంత మంచిగా ఎలా సాధ్యం? అందరి వాడు పీపుల్ స్టార్, అందరికి వర్క్స్ ఉండాలి మా శ్రీకృష్ణ అన్న. ఓకే, సో ఆ పాయింట్ నాకు తెలిసింది కాకుండా ఇంకేమన్నా చెప్తారా శ్రీకృష్ణ గారి గురించి? నేను ఎప్పుడైనా చాలా మంది మిమిక్ చేస్తారు శ్రీకృష్ణ గారిని, అంత సౌమ్యత, అంత యునో చాలా సాఫ్ట్ స్పోకెన్, అట్లా ఏమన్నా చెప్తారా? నేను అట్లా చెప్పను కూడా ఒక పాయింట్ చెప్తా. నేను ఎప్పుడైనా నేను ఓవర్గా పని చేసేసాను, అసలు ఎక్కువ ఫీల్ అయిపోతున్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణని తలుచుకుంటా. అంటే బై డిఫాల్టే ఆ రోజు కాల్ ఉంటుంది మాకు, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆల్టర్నేట్ డే మాట్లాడతాం. అప్పుడు తను చెప్తాడు, ఇవాళ నిన్నట్లో నేను చేసిన పనులు అని చెప్తాడు. నేనెందుకు ఇంత ఫీల్ అయిపోతున్నా, ఈ మనిషి ఏంటి రాత్రులు కూడా ఇక్కడ దాకా పని చేసుకుంటాడు, నేనేమో కొంత పని చేసేసి చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను, నేను లైట్ తీసుకుంటాను. నాకు ఇట్లా చిన్న వెరీ వెరీ వర్కాలిక్ అండ్ వెరీ సిన్సియర్ గై. వెరీ సిన్సియర్ గై, ఇది మాత్రం నేను విన్నాను. సో ఐ ఫీల్ హ్యాపీ విత్ లైక్ పాజిటివ్ ఎనర్జీస్. సూపర్ సూపర్. చాలా మీ పాటలకి అదితితోనే పాడించారు, ఎందుకు అట్లాగా? అదితి బేసిక్గా తన కెరియర్ స్టార్టింగ్ లైక్ వెన్ షీ కేమ్ బ్యాక్, వీ మెట్ ఇన్ యూఎస్ ఫర్ అ షో. సో నేను యూఎస్లో హ్యారిస్బర్గ్లో తానా వాళ్ళది ఒక షో చేస్తున్నప్పుడు షీ కేమ్ లైక్ అ కోసింగ్ లోకల్. అప్పుడు తను యూఎస్లో లోకల్ టాలెంట్. సో షీ కేమ్ యాజ్ అ ఫీమేల్ సింగర్ ఫర్ దట్.
అలా నాకు పరిచయం బ్యాక్ ఇన్ 2017 వేసుకోండి. అండ్ 18 ఎండింగ్ ఆర్ దట్ టైమ్ షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో వాళ్ళ ఫాదర్ నాకు కనెక్ట్ చేశారనమాట. సో షీఈస్ కమింగ్ లైక్ ఇట్లా ప్లేబ్యాక్ కోసం యూఎస్ వదిలేసి వస్తుంది. నాకు ఆ పాయింట్ అనేది బాగా ఫ్యాసినేట్ చేసింది, కనెక్టింగ్. బికాజ్ మీరు కూడా అంతే యుఎస్ నుంచి కరెక్ట్. సో నేను యూఎస్లో చదువుకుని వచ్చేసాను. సో నాకు అది తెలుసు ఆ ఫీలింగ్ అనేది. నేను మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వెన్ ఐ హర్డ్ అదితి సింగ్ ఇన్ మై రికార్డింగ్ ఫస్ట్ టైం, నేను ఫస్ట్ ట్రై చేద్దామని పిలిచాను. చూద్దాము దాన్ని వై నాట్, లైక్ నేను అప్పుడే డెమోస్ చేసుకుంటూ మ్యూజిక్ ట్రై చేస్తున్నా మ్యూజిక్ డైరెక్షన్ కోసం. సో ఐ జస్ట్ రికార్డెడ్ హర్ వాయిస్. దెన్ ఐ ఫెల్ లైక్ ఓకే, నాకు అంటే నా కైండ్ ఆఫ్ కంపోజిషన్స్కి నాకు ఒక సూటబుల్ వాయిస్ అయితే దొరికింది. అండ్ దెన్ అక్కడి నుంచి జర్నీ లైక్ నంబర్ ఆఫ్ డెమోస్ పాడడం, ఇంకా అలా ట్యూన్ అయిపోయి సింక్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ లైక్ ఒక ఫీమేల్ మెలోడీ, ఒక ఫీమేల్ సాంగ్ ఉన్నప్పుడు ఐ కాల్ అదితి. షీఈస్ లైక్ వెరీ అప్రోచబుల్. నాకేం కావాలి తనకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఓవర్ ది ఇయర్స్ పాడి తనకు తెలుస్తుంది. ఆ సింక్ అనేది వచ్చేస్తుంది, వర్క్ సింక్. సో యూ సీ ద లాట్ ఆఫ్ హర్ సాంగ్స్ ఇన్ మై మ్యూజిక్. అండ్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉషా పరిణయం మూవీ. సో విజయ్ భాస్కర్ గారి గురించి అది ఈ 5 yearsలో జరిగిన ఒక చాలా అద్భుతమైన మెమరీ, నాకు లైఫ్ టైం మెమరీ అది. సో అలాంటి పర్సన్ని ఇండస్ట్రీలో నేను కలవలేదు, మళ్ళీ కలుస్తానో లేదో తెలియదు. అంత మంచి వ్యక్తి, సచ్ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ ఆయన. అండ్ ఆయనకున్న మెలోడీ టేస్ట్ అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు మీకు. ఆయన ఆల్బమ్స్ ఏది విన్నా, ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీస్ విచ్ డిడ్ వర్క్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ ఆల్సో, ఆయన సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఎప్పుడు బాగున్నాయి. సో ఆయన నన్ను చూస్ చేసుకోవడం అంటే ఇనిషియల్లీ డౌట్గానే వచ్చారు. ఆయన 2-3 నా గురించి చెప్పడం జరిగితే ఆబ్వియస్లీ ఒక డౌట్గానే వచ్చారు. వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా ఫ్యాసినేట్ అయిపోయారు మిమ్మల్ని కలిసి, మిమ్మల్ని చూసి. అంటే ఫస్ట్ ఒక సాంగ్ నచ్చిందండి ఆయనకి. ఇంకా అక్కడి నుంచి ఆయన హీ న్యూ అంటే నా పొటెన్షియల్ ఏంటి, నేను ఎంతవరకు అది డైరెక్టర్స్ ప్యూర్ అంటే ఆ కాలం డైరెక్టర్స్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది చూడండి, లైక్ టెక్నీషియన్ నుంచి బెస్ట్ తీసుకునేది. సో దట్ ఐ సా అంటే ఆ రేర్ జర్నీ. మనకి పెద్దవాళ్ళతో పనిచేసే అవకాశం ఈ జనరేషన్ వాళ్ళకి తక్కువ కదా. సో అది నాకు ఒక తీరిపోయింది ఆయన ద్వారా. అండ్ నా ఆల్బమ్ అనేది నా లైఫ్లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇంకా దీంట్లో ట్విస్ట్ ఒకటి ఏంటంటే అన్ని 5 songs నా వాయిస్లో పెట్టేశారు ఆయన. అంటే మీరే పాడారు? నేనే పాడా అన్ని 5 songs. అసలు ఎవరితో వద్దు, నాకు నీ వాయిసే కావాలి అని చెప్పి ఆయన స్పెసిఫిక్గా హీ వాజ్ సో డేరింగ్ టు డూ దట్ ఆ టైంలో. సో నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ జర్నీ. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఆయనతో ఇప్పుడు సినిమా చేస్తాను. నైస్. సిద్ శ్రీరామ్ గారు అమేజింగ్ టాలెంట్, అంటే ప్యూర్ టాలెంట్ అది. లైక్ ఓవర్ అన్నేళ్ళ రాక్షస సాధన అంటారు కదా, అది ఆయనలో కనిపిస్తుంది. ఎట్లా రాక్షస సాధన అంటే లైక్ ఏది ఇచ్చినా పర్ఫెక్షన్తో పాడతారండి. రికార్డింగ్స్లో నేను చూశాను కదా. సో హీ కైండ్స్ ఆఫ్ డిఫైన్స్ మైన్యూట్ డీటెయిలింగ్. సింగింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. వాయిస్ అనేది దేర్ మే బీ అ సెక్షన్ ఆఫ్ పీపుల్ హు డోంట్ రియలీ లైక్ హిస్ వాయిస్ ఆల్సో. ఐ డోంట్ నో, లైక్ పర్సనల్ అది. బట్ ద kind of perfection, the prowess he has like with singing, that is amazing, out of the world. అది అంటే ఒక డివైన్ లెవెల్ అండి, డివైన్ లెవెల్. ఎందుకు చెప్తున్నా అంటే నేను తెలియదే అనే సాంగ్ ఐ కంపోజ్డ్ ఇట్ కీపింగ్ సిడ్ శ్రీరామ్ ఇన్ మైండ్. అండ్ ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ పంపించారు ఆయన కాలిఫోర్నియాలో ఉంటారు. అప్పట్లో కాలిఫోర్నియా నుంచే రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. ఫస్ట్ డే నాకు ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు నేను అంత సాటిస్ఫై అవ్వలేదు అనమాట. దెన్ ఐ పుట్ సమ్ వాయిస్ నోట్స్ అండ్ ఆల్, వీ కమ్యూనికేటెడ్. అండ్ దాన్ని అంతే రెస్పెక్టబుల్గా దాన్ని తీసుకుని ఇమ్మీడియట్గా హీ సెండ్ మీ దట్ ఫైనల్ థింగ్. నెక్స్ట్ డే జస్ట్ నేను ఇట్లా సిస్టంలో ప్లే చేసుకుని వినంగానే ఐ వాజ్ ఆల్ ఇన్ టీయర్స్. అండ్ నేను సాధారణంగా ఏడవను, అంటే ఎంతో డీప్గా కదిలిస్తే తప్ప నాకు లోపల నుంచి అది నా కళ్ళల్లోంచి బయటకు రాదు. అండ్ తెలియదే సాంగ్ విన్నప్పుడు మాత్రం ఇది అయ్యింది. అండ్ ఇది అప్పుడే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు వచ్చారనమాట నా దగ్గరికి. దే సా దిస్ హోల్ సీన్. అండ్ అక్కడి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. చూసారు కదా, నేను నమ్మాను అది ఎంత చిన్న సినిమాని ఈ సాంగ్ ఆడుతుంది. ఈ ఒక్క సాంగ్ వల్లే ఆ సినిమా ఎగ్జిస్ట్ అయింది అన్నది తెలిసింది అట్లీస్ట్ నాకు. ఈ పాట వల్లే, ఈ పాట ఫీమేల్ వర్షన్ అదితి పాడారు కదా. అవును, ఫీమేల్ సింగర్ తను.
ట్రాక్లోనే అంటే లైక్ పల్లవి స్టాంజా ఫస్ట్ స్టాంజా సిడ్ శ్రీరామ్ గారు, సెకండ్ స్టాంజా అదితి ఉంటుంది.